హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ అండ్ సారీస్ సరితాకి ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీకు చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఇవాళ నేను మీ ముందరికి ప్రతిరోజు ఏదో ఒక టైంలో అటు ఇటు వీడియోస్ పెడుతున్నాను. సో మీరు కొంచెం ఫాలో అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక ఎపిసోడ్కి ఒక్కొక్క చీర మనం ఒకటే ప్రైస్ పెడుతున్నాం కదా, కాకపోతే ఇప్పుడు అన్నీ కొంచెం జంబ్లింగ్గా ఉన్నాయండి. ఎందుకంటే నాకు ఇది చూపించాలని ఉంది, ఇందులో కొన్ని చూపించాలని ఉంది. సో నేను ఫ్లూక్గా చెప్పేస్తాను, మీరు రేటు గుర్తుపెట్టుకోండి, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు డెఫినెట్గా ప్రైజెస్ చెప్తానమాట. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో, లైట్ వెయిట్. లాస్ట్ టైం ఫ్లోరల్, మళ్ళీ నిన్న 650లోవి అవన్నీ నేను షేర్ చేశాను చూసారా, ఆ స్టైల్లోనే మాట. మీరు ఈ ప్రైజెస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని అదే శారీస్ నాకు పెడితే నేను వీటి ప్రైజెస్ చెప్తాను. ఇది పళ్ళు, ఇదంతా మధ్యపాట అనమాట. ఇట్లా బెంటెక్స్ బార్డర్, గ్యాప్ బార్డర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది లైట్ వెయిట్, ఓకేనా. ఇది 750 అండి, దిస్ ఇస్ 750. ఇవి నాకు చాలా నచ్చినాయి అన్నమాట. చాలా చాలా అంటే లైట్ వెయిట్. కోరా, ఇదిగోండి కోరా జూట్, కొంచెం చెప్పాలి అంటే లైట్ నెట్ లాగా కూడా ఉంది, అది జూట్ నెట్ లాగా ఉంది మాట. చూడండి ఎంత బాగుందో, లైట్ వెయిట్. చిన్నపిల్లలకి ఇది చాలా బాగుంటుంది, కొంచెం యూత్ యంగ్స్టర్స్ వాళ్ళకి. దీనికి బ్లౌజెస్ ఇవి ఇచ్చారండి ఇట్లాగా. ఈ బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ మాట. ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయండి. ప్రతిదానికి ఇదే సేమ్ బ్లౌజెస్ ఇచ్చారు. ఈ శారీస్ 850 అండి, ఈ శారీస్ 850. ఇదిగోండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో చూడండి, ఓకేనా. ఇది కూడా జూట్ 850. ఇదిగోండి ఇట్లా రోలింగ్ పల్లూస్ వస్తాయి చూడండి. ఇట్లా ఒంటి మీద పెట్టినా కూడా మీకు ఏం ఇబ్బంది కలగదు, బాగుంది, నీట్గా ఉంది. మా అభికి చీర బాగుందామంటే బాగుంది అంటాడు. ఇదిగోండి చూడండి, లైట్ వెయిట్. అంటే ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవి నేను ఇప్పుడు తీయలేదు, కానీ ఊరికినే ఇట్లా బ్లౌజెస్ ఇలా పెట్టాను, అవి కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇది టిష్యూ. మేము పట్టు చీరల కోసమని కంచి వెళ్ళామన్నమాట. సేమ్ ఇలాగే, అంటే ఇది అని నేను చెప్పను కానీ అన్ని చీరల్లో నా దగ్గర పట్టు చీరలు ఇదివరకు బాగా సేల్ చేసేదాన్ని కదా. అబ్బా కంచి వచ్చి పట్టు చీరలు కొనుక్కోవటం ఏంటి, మన దగ్గర ఇంకా బొచ్చుడంత స్టాక్ ఉంటే అనుకున్నాను. అన్ని 25,000 30,000 రూపాయల చీరలు చూపించినా నాకు నచ్చలేదు. కానీ ఒక్కసారి ఇలాగే కోరా వచ్చిందండి, 1,30,000, అసలు అద్దరిపోయింది. అలాగా ఉండాలి కంచి వెళ్ళి తెచ్చుకున్నామంటే. చక్కగా నెమలి బుటీస్ వచ్చినాయి అన్నమాట కంచి మొత్తంలో. నాకు అది నచ్చింది. సరేలే, మనం ఇంకా 1,30,000 1,50,000 చీరలు కొనుక్కోవటం ఏంటి చీప్గా, 2-3 లక్షలు, లేకపోతే అంబానీ వాళ్ళు కట్టుకున్నారు చూసారా వాళ్ళంతా గోల్డ్ ఫ్రాక్లు అట్లా, అలాంటివి కట్టుకోవాలి. కానీ నా రేంజ్ ఇది కాదు బాబు అని చెప్పి నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. తీరా ఈ చీరకు వస్తే చూడండి, ఇది టిష్యూ, ఓకేనా. ఇది మీరు ఒళ్ళు కనపడుతుంది అంటే మనకి ఇట్లా కనపడుతుంది అనుకుంటే మీరు బోట్ నెక్ పెట్టిచ్చేసుకుంటే మొత్తం ఇదంతా కవర్ అయిపోతుంది. కొంచెం లాంగ్ బ్లౌజ్ వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇది జకాట్ బ్లౌజ్ అన్నమాట. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది బ్లౌజ్, కాపర్ బ్లౌజ్, ఓకే. చూడండి, ఇది ఏంటి 1-2 కొరియర్స్ ఏదైనా లేట్ అయినా ఇన్నిట్లో ఒక ఇదైనా మీరు తప్పుగా అనుకోవద్దు. మాకు ఇంకో ఛానల్లో ఇలా జరగలేదు అనుకోకండి. ఆ ఛానల్లో మీకు అలా జరగపోయి ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళకు కూడా అన్ని చోట్ల ఒక చిన్న తప్పు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ 150% రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను సార్ట్అవుట్ చేస్తాను. కొన్ని ట్వైస్ బుక్ చేశాను అనుకోండి శారీస్, బై మిస్టేక్ అవి అవ్వచ్చు. ఇది 999లో అండి, ఇది 999 ఈ శారీ. ఇది
ఇది నేను ప్రైస్ చెప్పను, మీరు నన్ను అందరు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదిగోండి, ఇది 999లో లైట్ వెయిట్ శారీ. ఓకేనా, లైట్ వెయిట్ పట్టు ఉంది కదా, 999 ఇది. ఇవి నేను జస్ట్ మిస్డ్ అండి, అవి ఇంకా చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు అవి, బట్ ఏంటో ఒక 1 వీక్ అయితే వస్తాయిలేండి అవి కూడా. ఇది టిష్యూ మాట, టిష్యూకి లైట్ క్రీపర్ వర్క్ లాగా వచ్చిందండి, ఇది లైట్ క్రీపర్స్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ వర్క్. ఇది కూడా ఫ్లోరల్ వచ్చింది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది 1250 అండి, 1250 ఇది. బ్లౌజ్ నేను చూపించలేదు కదా, ఇది గ్రే కలర్, కలర్స్ మెన్షన్ చేయండి అన్నారు. ఫ్లోరల్ వచ్చింది, ఇది గ్రే కలర్ అండి, ఇది గ్రేకి ఫ్లోరల్ బ్లౌజ్. ఇది కూడా లైట్ వెయిటే, ఇది కూడా లైట్ వెయిటే మాట. ఇది ఎంఆర్పి స్టిక్కర్ కాదండి, ఏదో ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, చీర కంపెనీ స్టిక్కర్, ఎందుకు అవి ఉంటే నాకు నచ్చదు. ఇలా టాజల్స్ వచ్చినాయి మాట. ఓకేనా, ఇది లైట్ వెయిట్. ఎందుకులేండి, ఇది కూడా చెప్పేస్తాను. ఇది కూడా 1250 అండి, ఇది కూడా 1250. ఓకేనా, ఇది కూడా 1250. 850, 850, 750, 999 ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. సో మీరు అన్నీ బై మిస్టేక్ ఏదన్నా నేను కొంచెం మిస్ అయిపోయి నేను మీకు రేట్లు ఏమైనా తేడా చెప్పినా మీరు నాకు మెన్షన్ చేయండి, పెద్ద విషయం ఏం కాదు ఇది. ఇవి కూడా మనం 750 దాంట్లో పెట్టేశామండి, 1, 2 ఉన్నవి 750లో పెట్టేశాము. చాలా వెళ్ళిపోయినాయి అండి, ఎందుకంటే అది రీజనబుల్ ప్రైస్ కదా, 750లో పెట్టాము. ఏమండి, నా కథలు నచ్చుతున్నాయా? అందరూ వినండి నా కథలు. ఇది చూడండి, మంచి బనారస్ వీవింగ్, ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఓకేనా ఏమండి, మామూలు కాటన్ శారీ ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఇది కూడా హ్యాండ్లూమ్ కాబట్టి నా నోట్లో నుంచి ఈ మాట మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కాటన్ శారీయే మీకు ఎంత కాస్ట్ ఉంటుంది, ఇది కడ్డీ బార్డర్ బెనారస్ది, అలాంటి వీవింగ్లో మీకు ఇది 750. ప్రతి దానికి షిప్పింగ్ యాడ్ చేయండి ప్లీజ్ అండి, ఎందుకంటే నా చీర నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఈమె దగ్గర ప్రోడక్ట్ తక్కువ అని అనిపించుకోవాలని. తప్పుగా అనుకోకండి, అందరు ఫ్రీ పెట్టేసేయండి అక్క, శారీలోనే యాడ్ చేసేయండి అని అన్నారు, కానీ ఏంటో నాకు అట్లా చెప్పడం వచ్చి సావదు నా బొంద. ఇదిగోండి, చూడండి ఒకసారి, ఇది కూడా కాటన్ శారీ అన్నమాట, చందేరి కాటన్, ఇది చందేరి కాటన్, ఇది చందేరి కాటన్. ఓకే, ఇది 650. ఇదిగోండి, ఇవి వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో చాలా వరకు అయిపోయినాయండి, చాలా అంటే చాలా అయిపోయినాయి. ఇంకొకటి 2 ఉన్నాయి మాత్రం నేను మీకు పెడుతున్నాను. అసలు చాలా ఫాస్ట్గా ఒక్కొక్కళ్ళు 7-8 సారీస్ తీసేసుకున్నారు. రీసేలర్స్ అయితే 10 కూడా తీసుకున్నారు ఇందులో, అంటే ఫ్లోరల్వి ఇవన్నీ కూడా ఉన్నవి, చాలా బాగా వెళ్ళిపోయినవి. అది 650 అండి, 650 ఇవి చూడండి. ఇది హ్యాండ్లూమ్ బార్డర్, అస్సాం బార్డర్ లాగా వచ్చింది. ఇది ఫ్లోరల్ అన్నమాట, చూడండి ఎంత బాగుందో. ఇది వీవింగ్ కాదండి, ఇది ప్రింటే, శారీలోనే ఇది డిజైన్ మాట. ఇది చూసారా మా వాడు ఎట్టు తలుపులు తప్ప కొట్టేసుకుంటున్నారు. ఇది చూడండి, ఓకేనా, ఫ్లోరల్, ఇది 650. ఇవన్నీ 650 కాస్టింగ్లో అండి ఇవన్నీ. ఇది కూడా 650. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, అండ్ దిస్ ఇస్ బ్లౌజ్. చూడండి ఎంత బాగుందో, ఇది స్టాండింగ్ లైన్స్, ఇది పళ్ళు, అదే శారీ అంతా ఇట్లా అన్నమాట. ఓకేనా, ఇవన్నీ వాషబుల్ అండి, అసలు మీకు ఇవి మెయింటెనెన్స్ అంత పెద్దగా ఏమీ ఉండదు. ఈ శారీ కూడా చాలామంది అడిగారండి, మళ్ళీ ఇది ఇంకొక శారీ ఉంది, ఇంకొక స్పేర్ శారీ ఉంది, మొన్న ఫ్లోరల్ తీసినప్పుడుది, ఇది ఒక్కటి ఉంది. ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు వెంటనే మెసేజ్ పెట్టండి. ఇది కూడా 750 అండి. ఇందులో కూడా నేను 2 గ్రీన్స్ పెట్టాను కదా, అవన్నీ అయిపోయినాయి, ఇంకా ఇది ఒక్కటే ఉంది. 750. ఇది బనారస్ పింక్ అండి, ఇది పింక్, అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక
ఇది చూపించినట్టున్నాను కదా, దాంట్లో ఇది ఇంకొకటి ఉంది. 2 సారీస్ ఉన్నాయండి, 2 సారీస్ ఉన్నాయి. సేమ్ అంతే, ఫ్లోరల్, ఇదిగోండి రిచ్ పళ్ళు, చాలా బాగుంది ఇది. సో 2 సారీస్ ఉన్నాయి. అది 1250 అండోయ్. ఇది 999లోది, ఇది 999, ఇది 999. ఇదంతా కూడా జరీ వీవింగ్ వచ్చిందండి. నూజివీడ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చి చీరల కోసమే వచ్చి తీసుకొని వెళ్ళారు. నేను నిజంగానే చెప్తున్నాను. చాలా బాగుంది కలర్ కూడా. ఓకేనా, బాగా వస్తుందా పెద్ద? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందా? కలర్ ఏమైనా చేంజ్ ఉందా? మా కస్టమర్స్తో మాట్లాడు, నువ్వు బాగుంది అని చెప్పు. కస్టమర్స్ అనకూడదు, మా వాళ్ళు నా కోసమే అదేంటి వీడియో చూడాలని ఉంది అని కూడా అన్నారు. అబ్బా, ఇంకెంతకంటే ఏం కావాలండి మనిషికి? నిజంగా నా బొంద. అందరం ఓ అది లేదు ఇది లేదు ఇది లేవా అవి లేవా అనుకుంటారే అండి. ఎంతున్నా అసలు ఈ ప్రేమ ముందు, ఈ ఆదరణ ముందు అంటే మర్చిపోవచ్చు. నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అంటే నేను చేసి అలసిపోయి కొన్నాళ్ళకి అబ్బా చాలా వచ్చింది సంపాదించాను అనుకున్నప్పుడు క్లోజ్ చేశాను అనుకోండి, నన్ను మర్చిపోవచ్చు. కానీ ఈ ప్రేమ, ఈ ఫీలింగ్ ఉంది చూసారా, దట్ ఈస్ నెవర్ రీప్లేసబుల్. ఇది కూడా చూడండి, చాలా బాగుంది. సెల్ఫ్ వీవింగ్ బ్లాక్స్ లాగా వచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళు అంటారు, అమ్మా నిన్ను అక్క అని పిలుస్తున్నారు, తగ్గించమని అడుగుతారమ్మా అని అంటారు. ఏముందండి నా బొంద. చూడండి, ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. నాకు చాలా నచ్చింది ఈ సారీ. మీరు వీడియోలో చాలా బాగా మాట్లాడుతున్నారు కదండి, నచ్చి తీసేసుకున్నాము, తీరా వచ్చిన తర్వాత ఏంటో సాటిస్ఫైడ్గా లేదండి అని చెప్పారండి. సో నాకు నచ్చినవి అన్నీ మీకు నచ్చాలని లేదు, నేను తెచ్చినవి అన్నీ బాగున్నాయి అని లేదు. బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. సో ఫైనల్ చాయిస్ అయితే మీదేనండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్దాం అనుకుంది, బాగా ఎక్కువగా మీ అందరితోటి ఇంటరాక్ట్ అవటం వలన, లేదా నేను బాగా కనెక్ట్ అవటం వలన శారీస్ వచ్చిన తర్వాత అది రిటర్న్ ఇస్తాను అంటున్నారండి. నేను అట్లీస్ట్ సమాధానం చెప్పి ఎవరైతే తల్లి ఇలా కాదురా ఇలా ఇలా అని చెప్తున్నాను. ఇంక నుంచి మీరు 1కి 4 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది ఒకటి, మళ్ళీ వాళ్ళకి నచ్చిన చీర ఇవ్వాలి రెండోది, మళ్ళీ అది పోస్టల్ అనుకోండి, మళ్ళీ ఆ పోస్టల్ అడ్రస్ అంటే మా స్టాఫ్ వెళ్ళి ఆ పోస్టల్లో ఒక 2 hours నుంచి ఉంటే ఆ ఒక్క కొరియర్ వెళ్తుంది అనమాట. సో చాలా టైం వేస్ట్. మళ్ళీ నేను ఆ కొరియర్ ఛార్జెస్ పెట్టుకోవాలా, నేను వేసే 50-100కి, మళ్ళీ అదంతా ఒక పెద్ద ట్రయాంగిల్ ఇది స్టోరీ లాగా అయిపోతుంది అనమాట. అందుకని రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అడగండి నన్ను, నాకు చాలా ఓపిక ఉంది, ఇది బాగుంది ఇది బాగోలేదు ఇది వెయిట్ ఉంది అక్క మీరు ఇది కట్టుకోగలనంటేనే నేను చెప్తాను. అన్న డ్యామేజ్ వచ్చింది బాగా, అసలు అది ఇగ్నోర్ అయ్యేలాగా లేదు అంటే డెఫినెట్గా అది నేను రీప్లేస్ చేస్తాను. కానీ చీర నచ్చక రీప్లేస్ చేయండి అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేయలేనండి. ఓపెన్ వీడియో కూడా ఒక్కసారి పెట్టండి, ఎందుకంటే కొన్నిసార్లు బై మిస్టేక్ మిస్ అవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మట్టుకి రిటర్న్ అన్నది పెట్టమాకండి. ఇంకా ఎందుకంటే తీసుకోవటానికి ఉన్న టైం ఉండదు, మళ్ళీ వాళ్ళు మెసేజ్ పెడతారు, అక్క ఎప్పుడు వస్తుంది అని. మనం ఫస్ట్ నుంచి ఆ కొరియర్ త్రూనే కదా ప్రాబ్లం ఫేస్ అవుతున్నాము. సో ప్లీజ్ అండి, ఇంక నుంచి నేను రిటర్న్ తీసుకోదలుచుకోలేదు. అది ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళైనా ఎన్ని ఆర్డర్లు తీసుకున్నా మీరు ఇంకా నా దగ్గర తక్కువ రేటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా బొట్టు పెట్టేసేయండి. ఇంక నేను అదే చెప్తాను, నేనే వచ్చి తీసుకుంటా బొట్టు పెట్టించుకోవడానికి. ఓకేనా, ప్లీజ్ అండి. ఏం లేదు, మీకే ఇబ్బంది అవుతుంది అని నన్ను అడుగుతారు, అది లేట్ అవుతుంది. ఇది కూడా చూడండి 999లోనే, ఇది కూడా 999. దీని చుట్టూతో ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చింది, బార్డర్ మట్టుకి జరీ లాగా వచ్చింది. గ్రేప్ వైన్ కలర్ అండి, ఇది గ్రేప్ వైన్ కలర్. శారీస్ రిటర్న్ తీసుకోవటం అనేది ఉండదండో. ఇంక ఇప్పటి నుంచి ఒక్కసారి జాగ్రత్తగా మీరు తీసుకోండి. అన్నీ లైట్ వెయిటే, ఓకేనా? తప్పుగా మటుకి అనుకోకండి ప్లీజ్. అందరూ వాళ్ళ బయోలో రాస్తారు, యూట్యూబ్ బయోలో నో శారీస్, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్స్ అని రాస్తారు. మనకంతంత చాత్ర అది, ఎందుకంటే మనిషి కావాలి అనుకునే టైప్ కదా. అందువలన నేను చెప్తున్నాను, కొంచెం తప్పుగా అనుకోవద్దు. ఈ చీర కూడా
సూపర్ అంటే సూపర్ ఉందండి. జూట్ శారీ ఇది. ఇదిగోండి చూడండి ఎంత ఫాలింగ్ మెటీరియల్, ఎంత బాగుంది. ప్రవేశ్ కొంచెం ముందుకు రా అమ్మ, శారీ చూపించు. ఇట్లా దగ్గరకు వస్తే బాగోదా? ఓకే, చాలా బాగుందండి. అడగండి డౌట్ వస్తే, ఓకేనా? పాపం మళ్ళీ మీకు లేట్, నాకు లేట్. ఎంత బాగుందో చూడండి జూట్ ఫ్యాబ్రిక్. ఓకే, మొత్తం ఒక 50 గ్రాములో, ఒక 100 గ్రాములో ఉంటుంది ఏమైనా ఈ చీర. మొత్తం 100 గ్రాములు ఉంటుంది అంతే, అంతకు మించి ఉండదు. అవి 999 అండి. అది ఇది కూడా 999. చూడండి ఎంత బాగుందో. ఇది ఎట్లా వచ్చిందంటే ఇదంతా వీవింగ్ అండి. ఇదంతా కూడా వీవింగ్. గ్రే కలర్కి ఇదంతా జరీ వీవింగ్ మాట. ఓకేనా? ఇది పళ్ళు. చాలా బాగుంది ఈ సారీ. ఇదిగోండి చూడండి. ఓకేనా? బాగా పడుతుందా? విఘ్నేశ్వరుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అనేదో సామెత ఉంటుంది చూసారా? ట్రైపాడ్ 3 సార్లు రిటర్న్ వెళ్ళిపోయిందండి. అది ఆర్డర్ ఇవ్వటం 3 సార్లు వెనక్కి వెళ్ళిపోయింది. షూటింగ్కి అయ్యా బాబు అని అడుక్కుంటుంటే పాపం పిల్లలకు కుదిరిన టైంలో వీడియోలు తీస్తున్నారు. మనకేమైనా అంత టాలెంట్ లేదు. ఇది కూడా 999. ఫైనల్గా 9వ తారీఖు వస్తుంది. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 9. అమ్మ బాబోయ్, ఎందుకని పెద్ద ఎక్కరిచ్చిండ్రా, నేనే వెళ్ళి కొనేసుకుంటాను. ఇదిగోండి ఇదంతా వీవింగ్ అండోయ్, ఇదంతా వీవింగే. ఓకేనా? ఇది 999. లావెండర్ కలర్ అండి, లైట్ లావెండర్ కలర్. ఇది 999. ఇక్కడ ఒక చిన్న స్కార్ వచ్చిందండి. అది ఎక్కడొచ్చింది? పళ్ళులోకి వెళ్ళిపోతుందండి. ఇష్టం ఉంటే తీసుకోండి. ఓకేనా? ఇది 999. ఇది కూడా లైట్ వెయిట్ చూడండి. మధ్యలో చెక్స్, జరీ చెక్స్. ఓకేనా? వా, ఈ చీర ఎంత బాగుందో, మెత్తగా మల్లెపూలాగా. మా ఇంట్లో అందరికీ ఫ్లవర్స్ ఫోబియా అండి, మేము పూలు ముట్టుకోం. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. బా, ఇదంతా కూడా వీవింగ్ అండి. ఇదంతా కూడా ఒకసారి దగ్గరగా తీనానా చూడండి. ఇదంతా వీవింగ్ బాగుంది. వీవింగ్ ఇది చూడండి, చాలా బాగుంది. ఓకే, పళ్ళు. ఇది పళ్ళుకి ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుంది. అంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంది అన్నది నా ఉద్దేశం. డిజైన్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉండింది. ఓకే, ఇవ్వండి. ఏ రంగు చీర కావాలో చెప్పండి. గ్రీన్ కావాలా? ఇదిగోండి గ్రీన్ చీర అంట. పింక్ కావాలా అన్నారనుకోండి, ఇదిగోండి పింక్ చీర అంట. అన్ని రంగులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇది కూర చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి బ్లౌజ్ ఇది. ఓకే, చాలా బాగుంది. లైట్ వెయిట్ కూర. చేయబెట్టి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి జార్జెట్ కూర, చాలా బాగుంది ఇది. దీంట్లో ఇదిగోండి, ఇది కూరనే. ఇది కూర కాదు, బట్ దిస్ ఇస్ లెనిన్. ఈ బార్డర్ వేరుందండి, మీరు మెన్షన్ చేయండి, మళ్ళీ అది మిస్ప్లేస్ అవ్వచ్చు, అంటే మిస్అండర్స్టాండ్ అవ్వచ్చు. ఇది లెనిన్, ఇవి లెనిన్స్. ఓకే, అబ్బో ఇది ఇంకొకటి అండోయ్, బాగున్నాయి ఇవి. ఇది కూడా బాగుంది, జార్జెట్ స్టైల్లో జకాట్ బ్లౌజ్, జకాట్ శారీ. ఇది చాలా బాగున్నాయి ఇవి. ఇదిగోండి చూడండి,
స్క్రీన్ షాట్ చక్కగా తీస్తే మీకు అన్నీ అర్థమవుతాయి, మీరు మిస్అండర్స్టాండ్ అవ్వక్కర్లేదు అన్నట్టు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా 100 గ్రాములు ఉంటాయి అంతేనండి. అన్నీ మంచి పళ్ళులు, మంచి పళ్ళులు, నిజంగా ఇవన్నీ బాగున్నాయి. ఫ్లోరల్ అండి, ఇది సాటిన్ స్టైల్. సాటిన్ కూడా కాదు, ఇది సాఫ్ట్ మెటీరియల్. ఇది చూడండి మెత్తగా ఉంది విత్ బార్డర్. ఇదంతా కూడా జరీ అన్నమాట. ఓకేనా? చాలా బాగుంది ఇది. ఇదిగోండి రిచ్ పళ్ళు, ఇదంతా కూడా జరీ మాట. మధ్యలో సెల్ఫ్ బుట్టాస్ వచ్చినాయి, మధ్యలో సెల్ఫ్ బుట్టాస్ వచ్చినాయి. 999 అవన్నీ 999. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఈ ఫ్యాబ్రిక్లన్నీ అదిరిపోయినాయండి అసలు. చూడండి, ఇది కలంకారీ పట్టు చీరలో, మంచి కంచి పట్టు చీరల్లో కలంకారీ చీరల్లో వచ్చినాయి చూసారా, దానికి ఇది రెప్లికా అన్నమాట. చాలా బాగుంది ఇది, విత్ రిచ్ పళ్ళు అండ్ రిచ్ బార్డర్. కరెక్టేనండి. బ్లౌజ్ ఏమి ఇచ్చాడు, బ్లౌజ్ కనపడలేదండి. రన్నింగ్గా ఏంటి కొంత తీసి, నేను రేపు చూసి చెప్తాను. ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి, ఇందులో బ్లౌజ్ ఉందో లేదో నేను చూసి చెప్తాను. మళ్ళీ చీర ఫోల్డింగ్ తీయటం దేనికి అని నేను తీయలేదండి. ఇప్పుడు దీనికి మీరు బార్డర్ కానీ ఏదైనా లేస్ వేసుకుంటే చాలా రిచ్గా ఉంటుందండి, కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చూడండి, ఇదంతా కూడా వీవింగ్ అండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, కొరియర్ కవర్స్ చాలా కాస్ట్ ఉంటాయి అదన్నీ కదా. యాక్చువల్గా నేను ఏంటి అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఒక కస్టమర్ కొరియర్లో తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అన్నీ తెచ్చి పంపించింది. ఎందుకంటే అక్క మీరు ఈ చీరలు కవర్లు పెట్టుకోండి అంది. అది వాళ్ళ ఊర్లో షాప్ వాళ్ళ కవర్లు, అది వేరే ఏ కవర్లు అయినా అవనివ్వండి, వాళ్ళ బట్టల కొట్టు కవర్స్ అయినా. ఎందుకు అంటే ఉన్న కొందికి కొత్త ప్లాస్టిక్ కవర్స్ మనం ప్రమోట్ చేయటం అవుతుంది, ఎందుకండి వేస్ట్గా. సో నాకు అసలు ఆ అమ్మాయి, నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆ అమ్మాయి కవర్లు పంపించింది, అక్క మీరు వాడండి అని. ఎందుకంటే ఒక ఫోన్ సంభాషణలో నేను ఇట్లా చెప్పాను. పిల్లలు అన్నారు స్టైలిన్ శారీస్ లోగో పెట్టి ప్లాస్టిక్ కవర్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఇవ్వమ్మా, మనది లోగో ప్రమోట్ అవుతుంది అని. లోగో ప్రమోట్ అవుతుంది అన్న స్వార్థంతో మనం ఇలా చేస్తూ ఉంటే అసలు మనము ఇంకా ఈ ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందిరా. ఇప్పుడు స్టైలిన్ శారీస్ క్లాత్ బ్యాగ్స్ చేసామనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, అది తడిసిపోద్ది. అప్పుడు అది నేనేం చేయాలి? ఈ చీరల వెయిట్ తోటి పాటు ఆ లోపల క్లాత్ బ్యాగ్ పెట్టామంటే అది వెయిట్ అవుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర ఏమన్నా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి అంటే ఆ కొరియర్ ఛార్జెస్ నేను పెట్టుకుంటాను. మీ ఇంట్లో అక్కర్లేని కవర్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి, అవే నేను రీయూజ్ చేస్తాను. ఇది ఫులిష్గా ఉండొచ్చు ఏమో, అదన్నీ నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం నేనైతే అలా ఉండాలి అనుకుంటున్నాను. నా వల్ల ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగించొద్దు అని. ఇలాంటి కవర్లు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నమాట. నేను 1000 చీరలు కొంటే 1000 కవర్లు ఇంట్లో వస్తున్నాయి అంటే ఎంత ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే చెప్తున్నాను. ఆ అమ్మాయి నాకు కొరియర్లో చేసి పంపించింది మాట. నేను చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ ఆ అమ్మాయి మంచితనానికి. సో మీరు అందరు కవర్లు, మీ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కవర్లు మంచివి, కొంచెం బాగుండేవి పెట్టండి. అవి ఏ బట్టలు కొట్టేవాళ్ళమైనా నాకేం పర్వాలేదు, మీరు నాకు పంపించండి. నేను పెట్టుకుంటాను, ఆ కొరియర్ ఛార్జెస్ నేను పెట్టుకుంటాను అన్నమాట. నేను ఈ ప్లాస్టిక్ గురించి కూడా కొన్ని రోజుల్లో ఒక వీడియో తీస్తానండి, చెప్తాను. మనం కొంచెం రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు. ఈ చీర కూడా చూసారు కదా, కలంకారీ డిజైన్కి పట్టు చీర స్టైల్లో. ఇది కూడా కంచి బార్డర్ అన్నమాట. ఇది బ్లౌజ్. ఓకే, ఇది రిచ్ పళ్ళు. మా ఇంటికి ఎవరైనా కస్టమర్స్ వచ్చారు అంటే నేను ఎవరి సంచులు వాళ్ళు తెచ్చుకోండి అమ్మ, నా ఇంట్లో కవర్లు అయితే ఉండవు అని అయితే మట్టుకి నేను చెప్పేస్తానండి. అమ్మ వాళ్ళు కానీ వదిన వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా కవర్లన్నీ అట్టిపెట్టి నాకు పంపిస్తారనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు అన్న ఒక్క ఉద్దేశానికి. ఏమండి, ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు. మీరు స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టండి. మీరందరూ కూడా నా కథలు వినండి చక్కగా. మీరందరూ కూడా నా కథలు ఎంజాయ్ చేస్తూ, నా శారీస్ని ఎంజాయ్ చేస్తూ, నా వల్ల ఏమైనా కొరియర్ 1-2 ఇబ్బంది అయినా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.